నమస్తే, వెల్కమ్ టు బెసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా డిగ్రీ అనంతరం రైతులకు ఉపయోగకరంగా ఉండాలి. వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగాధిపతి డాక్టర్ ఎం రమాదేవి. బేదుళ్లపల్లి జడ్పీ హైస్కూల్ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆకస్మిక తనిఖీ. నాసిరకం కోడిగుడ్లు వాడకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నరేంద్ర వర్మ. గ్యాస్ వినియోగదారులు గ్యాస్ గురించి ఆందోళన చెందనవసరం లేదు. పిట్లవానిపాళెం మండలం అపూర్వ గ్యాస్ ఏజెన్సీ అధినేత సుమన్. నిరుపేదలకు గూడు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహ ప్రవేశాల కార్యక్రమం అమృతలూరు మండలం మూల్పూరు గ్రామంలో నిర్వహించారు. నిరుపేదల సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసిందని జిల్లా సంయుక్త కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.58 లక్షల గృహాలను రాష్ట్ర ప్రభుత్వం జయప్రదంగా గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టిందన్నారు. సొంత భూమి లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇంటి స్థలాలను కేటాయించడంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలను మంజూరు చేయటం అభినందనీయమన్నారు. అలాంటి పేదలకు గూడు కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో ఒక్కరోజే 335 గృహాలకు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయన్నారు. నిరుపేద కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నారు. లబ్ధిదారులతో ఆమె మాట్లాడారు. లేఅవుట్లలో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. లబ్ధిదారులైన టి వెంకట శివ, నాగ పద్మావతితో సంయుక్త కలెక్టర్ మాట్లాడారు. కాలనీలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, రేపల్లె ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ నెహ్రూ బాబు, గృహ నిర్మాణ శాఖ డిఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. వెదుళ్లపల్లి జడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు ఆకస్మిక తనిఖీ చేసి నాసిరకం కోడిగుడ్లు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు స్పష్టం చేశారు. బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించే క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. తనిఖీల్లో భాగంగా ఎమ్మెల్యే నేరుగా తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. చదువు ఎలా సాగుతోంది, ఉపాధ్యాయులు సరిగ్గా బోధిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చొని మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాల శుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన క్రమంలో విద్యార్థులకు ఇస్తున్న కోడిగుడ్లు పాడైపోయి ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించారు. పిల్లల ఆరోగ్యంతో ఆటలాడుతున్న నిర్వాహకుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి నాసిరకం ఆహార సరఫరా చేస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణ, మరుగుదొడ్ల పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో అశ్రద్ధ వహించకూడదని పాఠశాల సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉండాలని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది వ్యాసంకాలం కదా బడి. మరి 10:30కి పెట్టారంట వెజులపల్లి స్కూల్లో. నేను మొత్తం 12:15 నుంచి సార్ కట్టాల్సి. 12:15 నుంచి 12:30. ఎక్స్ఎం ఎవరు ఎక్కడున్నారు? జయకుమార్ గారు అని ఉన్నారు సార్. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కొత్తగా ఎన్ని రోడ్లు వేస్తాం. ఫీజులో జనసేన పాత్ర అలాగే ఎన్టీఆర్ ప్రధానమంత్రి యోజన గృహాలు ఏవైతే పాత గవర్నమెంట్లో ఏ పేర్లు అయితే కట్టారో ఆ పేర్లు మార్చి ఎన్టీఆర్ గృహ సముదాయాలుగా, ప్రధానమంత్రి యోజన ఎన్టీఆర్ సముదాయాలుగా, గృహాలుగా పేరు మార్చడం. అందులో కట్టారే కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా జరగట్లా. కొంతమందికి ఇల్లు ఇచ్చారు, అవి
వేరే వాళ్ళకి అమ్ముకున్నా కూడా వేరే వాళ్ళు వచ్చి కట్టుకున్నారు. ఈ ఇల్లు ఎప్పుడు అమ్మకూడదు, ఉండటానికి పనికొస్తుంది. అలాగే స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టిస్తున్నారు. కానీ అలా జరగకుండా కూడా గత ప్రభుత్వంలో ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, అన్యాయాలు జరిగిన పరిస్థితి. సరే, వాడుకోవటానికి నీళ్లు లేవు, పారుదలకి డ్రైనేజీ లేదు. ఈ సౌకర్యాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం 3 కాలనీస్లో, మన మున్సిపాలిటీ 3 కాలనీస్లో 53 కోట్లు మాకు కావాలని ప్రపోజల్స్ పెడతాం. ఆ ప్రపోజల్స్ అనుసరించి తొందరలో కొంత డబ్బైనా సరే ముందల దఫల వారీగా ఇచ్చే కార్యక్రమం ఇన్ఛార్జ్ మినిస్టర్ పార్థసారథి గారు ఇస్తామని తెలియజేశారు. వాళ్ళకి సరైన సదుపాయాలు లేకుండా, నీళ్లు లేకుండా, మురుగుపోవటానికి డ్రైనేజీ లేకుండా, అలాగే కనీసం కరెంటు కూడా కొన్ని చోట్ల లేవు, రోడ్లు లేవు, మంచినీళ్ళు కూడా లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ గృహాలన్నీ మేము డెవలప్ చేయడానికి నడుము బిగించుకున్నాం. ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్న మున్సిపాలిటీలో ఇదివరకు వచ్చినప్పుడు నాకు చెప్పారు, ఈ ఏరియాలో నీళ్లు పచ్చగా వస్తున్నాయి, మేము ఇబ్బంది పడుతున్నామని గత ప్రభుత్వంలో చెప్పారు. దానికి పరిష్కారం తీసుకున్నప్పుడు మల్లెపూలు లాంటి తెల్ల నీళ్ళు వస్తున్నాయని తెలియజేశారు. ఇప్పుడే చాలా సంతోషం. అంటే పరిపాలన బాగుండి సరైన అధికారులు ఉంటే ప్రభుత్వాలు ఎలా ఉంటాయి అనే దాని మీద మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా కూడా దోమలు బెడద, డ్రైనేజీ బెడద ఇంకా మనకు ఉంది. గ్యాస్ వినియోగదారులు గ్యాస్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పిట్లవానిపాళెం మండలం అపూర్వ గ్యాస్ ఏజెన్సీ సుమన్ అన్నారు. గ్యాస్ డెలివరీ తీసుకుని 45 రోజులైన తర్వాత ఫోన్ చేస్తుంటే గ్యాస్ బుక్ అవుతుంది, కానీ ఓటీపీ రావట్లేదు, డెలివరీ ఇవ్వట్లేదు అని ఇండియన్ గ్యాస్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ గ్యాస్ ప్రొపరేటర్ సుమన్ వివరణ కోరగా ఇండియన్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదని, బుక్ చేసుకున్న 10 రోజులకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 17వ తారీఖు వరకు బుక్ చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ డెలివరీ ఇచ్చినట్లు వివరించారు. పిట్లవానిపాలెం గ్యాస్ వినియోగదారులందరికీ ఒక మంచి విజ్ఞప్తి, సూచన చెప్తున్నాను. ఏంటంటే వినియోగదారులు ఎవరు కూడా హడావుడి కానీ ఆందోళన కానీ పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి కావాల్సినంత గ్యాస్ లభ్యత ఉన్నది. అడగంగానే మనకు లోడ్లు కూడా వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ మాకు సరఫరా విషయంలో ఇబ్బంది లేకుండా ఉంటా ఉన్నది. ఇబ్బంది కలిగింది ఈ మధ్యకాలంలో ఏంటి అంటే హోటళ్ళకు సంబంధించి పెద్ద సిలిండర్లు, దాన్ని మనం కమర్షియల్ సిలిండర్ అంటాము. ఈ కమర్షియల్ సిలిండర్కు మాత్రమే ఇబ్బందులు కలిగినాయి. ఈ రేపటి నుంచి మనకు కూడా కమర్షియల్ సిలిండర్స్ వస్తున్నాయి. హోటల్స్లో వాళ్ళు కానీ లేదు అంటే ముందుగా మేము ప్రయారిటీ ఇస్తూ ఉన్నాము. కాలేజీలకు సంబంధించి, హాస్పిటల్స్కి సంబంధించి, వృద్ధాశ్రయాలు కానీ లేకపోతే ఇంకేమైనా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలా ఉన్న వాటికి ముందుగా కమర్షియల్స్ ఇస్తాము. హోటల్స్ అనేది మాకు ప్రయారిటీ తర్వాత ఉన్నది. మొత్తంగా 5 రకాల ప్రయారిటీస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 5 రకాల ప్రయారిటీస్లో హోటల్స్ ప్రయారిటీ మాత్రం ఆఖరిలో ఉన్నది. ఇప్పటి వరకు ఎవరైతే హోటల్స్ వాళ్ళు వాడలేదో వాళ్ళందరూ కూడా కొత్త కనెక్షన్ తీసుకోవాల్సిందిగా మేము మీడియా ముఖంగా అభ్యర్థిస్తూ ఉన్నాము. గృహ వినియోగదారులు అయితే మాత్రం ఎటువంటి ఆందోళన పడవద్దు. ఎందుచేతనంటే మనకి అనేక విధాలుగా గ్యాస్ లభ్యత ఉన్నది. ఒకేసారి అందరూ బుక్ చేసుకోవటం వలన మనకి బ్యాక్లాగ్ అంటే లభ్యత అనే దానికి కస్టమర్స్కి వెళ్ళటానికి సిలిండర్స్ అనేది ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మీరు కూడా ఆందోళన పడకుండా ప్రభుత్వం చక్కగా సప్లై చేస్తున్నది. అదేవిధంగా మా కంపెనీ వాళ్ళు కూడా ఐఓసి వాళ్ళు చక్కగా దీనిని మాకు లోడ్స్ ఇస్తూ ఉన్నారు. మా యొక్క డెలివరీ బాయ్స్ కానీ ఆఫీస్ దగ్గర కానీ మేము కూడా ఇవ్వటం జరుగుతూ ఉన్నది. మీ బిల్లుల ప్రకారము ప్రయారిటీ ప్రకారము అంటే బుక్ చేసిన తేదీని బట్టి మేము ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నాము. అలాగే గోడౌన్ దగ్గర కూడా మేము డెలివరీ ఇస్తూ ఉన్నాము. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మీరు కూడా గాబరా పడి ఎక్కువసార్లు బుక్ చేయవద్దు. మీకు బుక్ అవ్వటం గానే మీకు ఓటీపీ ఒకటి వస్తుంది. ఆ ఓటీపీ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మేము బిల్లు తీస్తామో, మీరు బుక్ చేసిన గ్యాస్కి బిల్లు ఎప్పుడైతే తీస్తామో అప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మా డెలివరీ బాయ్కి చెప్పినట్లయితే ఆ ఓటీపీ ప్రకారము మీ గ్యాస్ని మీకు అందజేస్తారు. కాబట్టి ఇది గమనించి మీరు ఓటీపీ నెంబర్ని
అందరూ భద్రంగా పెట్టుకొని మా డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఆ ఓటీపీని చెప్పి మీకు రావాల్సిన సిలిండర్ను మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. అంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారము, అదేవిధంగా ఐఓసి మార్గదర్శకాల ప్రకారము మేము అంటే బుక్ చేసుకోవటం కానీ కస్టమర్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే డబుల్ సిలిండర్ ఉన్న కస్టమర్స్ 35 రోజులు, సింగిల్ సిలిండర్ ఉన్న కస్టమర్స్కి 30 రోజులు, అలాగే దీపం కనెక్షన్లు కానీ ఉజ్వల కనెక్షన్లు కానీ ఉన్న వాళ్ళకి 45 రోజులకి బుకింగ్ అవ్వటం జరుగుతుంది. కమర్షియల్కి మాత్రము బుకింగ్ అనేది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కమర్షియల్ అనేది వ్యాపారానికి సంబంధించింది కాబట్టి ప్రతి రసీదుని మేము ప్రయారిటీ ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ముందుగా స్కూల్స్కి ఇస్తాము, కాలేజెస్కి ఇస్తాము, హాస్పిటల్స్కి ఇస్తాము, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ లేదు అంటే ఇంకా అనాథాశ్రయాలకు కానీ వీటన్నిటికీ ఇచ్చిన తర్వాత మాత్రమే హోటల్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం గమనించవలసిందిగా కోరుచున్నాను. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానం ఆవరణలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం పై గోపుర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాతలు వనమా నవీన్ కుమార్ దంపతులు మరియు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ కళ్యాణ మండప విమాన శిఖర గోపుర కలశ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం కుంభాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కుంభాభిషేక కార్యక్రమానికి ముందుగా ఏర్పాటు చేసిన యాగశాల వద్ద పూర్ణాహుతి హోమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉభయ దాతలు వనమా నవీన్ కుమార్ దంపతులు మరియు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో కుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత దేవాలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుని పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గం సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు హుస్సేన్ బేగా, పట్టాభి రామారావు, వక్కలగడ్డ ప్రసాదరావు, చందోలు శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎందూరి సాయి గుప్తా, ఆలయ వంశపారంపర్య అర్చకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమయానికి అద్వితీయంగా చాలా దివ్యంగా జరిగింది. మన గ్రామ ప్రజలు చేసుకున్నటువంటి పురాకృత జన్మ విశేషం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఘనమైనా సరే ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆ దంపతులకు వేగ జ్యువెలరీస్ అధినేత వారి యొక్క హృదయాలలోకి ప్రవేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి పారమ్యంగా పూర్తి చేసుకున్నారు. మరి ఋత్వికులు అంతా కూడా రుద్రహోమాన్ని యథావిధిగా జరిపించి ఈ యొక్క మండు టెండలో కూడా చక్కని వెన్నెల వాతావరణాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఎందుకంటే మన హృదయాన్ని బట్టి యద్భావం తద్భవతి. మన మనస్సు కనుక ప్రశాంతంగా ఉంటే ఏ ఎండ, ఏ ప్రకృతి వైపరీత్యము మనకి ఏమీ అంటదు. కనుక దేవాలయానికి వచ్చినా, వైద్యశాలకు వచ్చినా, బడికి వెళ్ళినా సరే యద్భావం తద్భవతి అని పెద్దలు అంటున్నట్టుగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనకు వనమా నవీన్ కుమార్ గారి దంపతులు వారి పురాకృత జన్మ విశేషం చేత ఈ ఆలయంలో వారి యొక్క సువర్ణ హస్తాలతో రుద్రహోమము మరియు నవగ్రహ మండపారాధన, పుణ్యావచనము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఈ రోజు ఉదయం నుంచే ప్రభాత వేళ నుంచి ప్రారంభమై ఖచ్చితంగా 9:30 ప్రాంతంలో శిఖర ప్రతిష్టాపన కార్యక్రమం మనమంతా చేసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని మనంతా తిలకించాము. ఈ ప్రాంగణంలో పీజీఆర్ఎస్లో అర్జీదారులు అందజేసే ప్రతి అర్జీని ఆడిట్ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను స్వీకరించారు.
పీజీఆర్ఎస్లో అర్జీదారులు అందజేసే ప్రతి అర్జీని ఆడిట్ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ జిల్లా అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారులు అందజేసే సమస్యల అర్జీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఎందువల్ల అర్జీ పరిష్కారం కాలేదన్న సమాచారం సంబంధిత అర్జీదారులకు అర్జీల పరిష్కారంపై స్పష్టంగా ఎండ్స్ వేసి లేదా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అర్జీదారులకు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండలు అధికంగా ఉంటాయని, ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పని ఉంటేనే బయటకు వెళ్లాలని, ఎక్కువగా నీటిని తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ విజయలక్ష్మి ఎంపీడీఓలతో మాట్లాడుతూ లేబర్ బడ్జెట్ కు సంబంధించి ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ బి సింగయ్య మాట్లాడుతూ ఏప్రిల్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీకి సంబంధించి ఎంపీడీఓలకు పలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ లవన్న, గుంటూరు జిల్లా జడ్పీ డిప్యూటీ సీఈఓ కృష్ణ, సిపిఓ ఏఎస్ రాజు, పీడీలు, ఐసిడిఎస్ మెప్మా రాధామాధవి, ఆనంద్ పాల్, మార్క్ ఫెడ్ డిఎం కరుణశ్రీ, డిసిహెచ్ఎస్ పద్మావతి, డిటిసి పరంధామరెడ్డి, డిఎం డిఐసి రామకృష్ణ, ఆర్ఎం ఆర్టీసీ విమల, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన గృహంలో పనికిరాని వస్తువులు ఇచ్చి మనకు కావాల్సిన కిరాణా వస్తువులు తీసుకోవచ్చని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళెం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛ రథం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లాస్టిక్, పాత ఇనుము, ప్లాస్టిక్ పైపులు, పాతవి పనికిరానివి, పాత పుస్తకాలు, పేపర్స్ ఇచ్చి మనకు ఇంటికి పనికి వచ్చే కొన్ని రకాల వస్తువులను స్వచ్ఛతా రథం నుంచి పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ, ఉపాధ్యాయులు సంతోష్, ఈనకొల్ల పోలీసురావు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇనుప వస్తువులు, పేపర్లు, అగ్గిపెట్టెలు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు బాటిల్స్, స్టీల్ వస్తువులు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ స్వచ్ఛ రథం దగ్గరికి తీసుకొస్తే ఈ స్వచ్ఛ రథం దగ్గర మీరు చెప్పినటువంటి ఐటమ్స్ అన్ని కూడా తీసుకొని ఆ కొబ్బరి నూనె బాటిలు, అదేవిధంగా సరుపు ప్యాకెట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ కాటా వేసి ఇవన్నిటిని కూడా దానికి సంబంధించి మీరు ఏవైతే వస్తువులు ఇస్తారో, సపోజు ఇనుముందనుకో 20 రూపాయలు, 1 కేజీ 20 రూపాయలు, ఆ 20 రూపాయలకు సంబంధించిన వస్తువులు దీంట్లో మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా బుక్స్ తీసుకొచ్చారనుకో 10 రూపాయలకి 1 కేజీ బుక్స్ 10 రూపాయలకి, మీరు 10 కేజీ పుస్తకాలు తెచ్చి ఇచ్చారనుకో, పాత పుస్తకాలు కేజీ పాత పుస్తకాల విలువ 10 రూపాయలు. ఆ 10 రూపాయలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ ఏవైతే ఉన్నాయో కొబ్బరి నూనె బాటిల్స్, సర్ఫ్ ప్యాకెట్స్, బట్టల సబ్బులు, ఒంటి సబ్బులు, పేస్టులు, షాంపులు, ఉల్లిపాయలు, టూత్ బ్రష్లు, పెన్నులు, గోధుమ పిండి, వేరుశనగ గుళ్ళు, మినప గుళ్ళు, కందిపప్పు, ఇలా మొత్తం 17 రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా 9 రకాల వస్తువులు మీరు ఏవైతే తీసుకొస్తారో, గ్లాస్ బాటిల్స్ కానీ, స్టీల్ వస్తువులు కానీ, అల్యూమినియం కానీ, బుక్స్ కానీ, అట్టపెట్టెలు కానీ, ఇనుప వస్తువులు కానీ, పేపర్లు కానీ తెచ్చే ఈ 9 రకాల వస్తువులు ఏవైతే తెస్తారో 17 రకాల వస్తువులు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఆ రేటుకు సంబంధించినట్టు మీరు చెప్పిన ప్రకారం వీళ్ళు మీకు ఇస్తారు. కాబట్టి మీ ఇంటి దగ్గర పెద్దవాళ్ళకి చెప్పండి, ఆ వేస్టులు మాత్రం ఎక్కడా కూడా పల్లెల్లో, గ్రామాల్లో కనపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని కొండుబొట్లవారిపాళెం గ్రామంలో పార్టీ నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లం సరోజిని మాట్లాడుతూ పేద ప్రజల గుండె చప్పుడు టీడీపీ అని అన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కొండలు, గ్రామ పెద్దలు, కొండుబొట్లవారిపాళెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా డిగ్రీ అనంతరం రైతులకు ఉపయోగకారులుగా ఉండాలని, రైతులలో చైతన్యం తీసుకురావడానికి వ్యవసాయ డిజిటల్ పరికరాలు, కృత్రిమ మేధ గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని బాపట్ల వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగాధిపతి డాక్టర్ ఎం రమాదేవి అన్నారు. కళాశాలలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఎస్సీ ఉప ప్రణాళిక సహకారంతో జరిగిన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకోవాలని, తద్వారా రైతులకు ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసుకునే విధానాన్ని తెలియజేయవచ్చని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. నూతన సాంకేతికత గురించి అవగాహన పెంచుకోకపోతే వ్యవసాయ రంగంలో వెనుకబడినట్లేనని, యూడ్లీ, ఏఐ, గూగుల్ ఫామ్, ఓబీఎస్, కన్వా, గూగుల్ స్కాలర్ వంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుని విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నంలో ఉండాలన్నారు.
ఏఐ డిజిటల్ యాప్ల వాడకం వ్యవసాయ రంగాభివృద్ధికి దోహదపడుతుందని, నేటి టెక్నాలజీకి అనుగుణంగా విస్తృత పరిజ్ఞానంలో యాప్లను ఉపయోగించే విధానం వల్ల విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఉద్యోగాన్వేషకులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ కుమార్, డాక్టర్ ఏ లలిత, డాక్టర్ ఎం ఉదయ్ భాస్కర్, డాక్టర్ నవీన్, విద్యార్థులు పాల్గొన్నారు. Researcher, if you all skills, you can't only become a job seeker but also become a job provider. Okay, if you're having a technology with you. So these all tools we'll be learning now. ChatGPT, Canva, okay, Microsoft Teams, Zoom. I think you all know about Zoom and Microsoft Teams. It is not needed in detail. PDFs, Google Sites, Google Web, OBS Studio. Okay, I'll be making you learn about few. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా డిగ్రీ అనంతరం రైతులకు ఉపయోగకరంగా ఉండాలి. వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగాధిపతి డాక్టర్ ఎం రమాదేవి. బేదుళ్లపల్లి జడ్పీ హైస్కూల్ ఎమ్మెల్యే నరేంద్రవర్మ ఆకస్మిక తనిఖీ. నాసిరకం కోడిగుడ్లు వాడకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నరేంద్రవర్మ. గ్యాస్ వినియోగదారులు గ్యాస్ గురించి ఆందోళన చెందనవసరం లేదు. పిట్లవానిపాళెం మండలం అపూర్వ గ్యాస్ ఏజెన్సీ అధినేత సుమన్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బీ సిటీ న్యూస్.